హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చూస్తున్నారు కదా, దేవీ నవరాత్రులు మొదలైపోయినాయి కాబట్టి ఆలస్యం చేయకుండా దేవీ నవరాత్రులలో మొదటి రోజు పూజ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నవరాత్రులకి ముందు రోజే చక్కగా ఈ బుధవారం రోజు నాడు కలిసి వచ్చింది కాబట్టి పూజ గదిని శుభ్రం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అదే శుక్రవారం మంగళవారాలు అంటే కనుక మరి ముందు రోజు లేకపోతే ఆ రోజు ఉదయం పూట అంటే హడావుడైపోతుంది. బట్ గురువారం నుండి దేవీ నవరాత్రులు మొదటిగా మొదలవుతున్నాయి కాబట్టి ఇంకా బుధవారం రోజే నేను ఇక్కడ పూజ గది అంతా కూడా మంచిగా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. ఈసారి పూజా గదిలోని ఇలా ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది వేసుకుంటున్నాను. ఎల్లో కలర్ కానీ రెడ్ కానీ వేద్దామని అనుకున్నాను, కానీ చామంతులు గులాబీలు ఎక్కువగా వాడుతూ ఉంటాము, ఫ్లవర్స్ మళ్ళీ దాని మీద కనిపించదని చెప్పేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ని ఇలా వేసి ఉన్నటువంటి ఈ దేవుని పటాలన్నింటినీ కూడా ఈ విధంగా అమర్చానండి. బ్లౌజ్ పీస్ మధ్యలోకే వచ్చింది, అటు ఇటు కూడా ఇంకా కట్ చేసేసాను. అంటే ఇంకా బ్లౌజ్ పీస్ని కట్ చేసే ఉద్దేశం లేక స్పేస్ని వదిలేసాను అనమాట. ఇంకా మధ్యలోనే చక్కగా ఇలా పూజ అనేది చేసుకోవడానికి బాగుంటుందని. చూసారు కదా ఎంత నిండుగా చక్కగా క్లీన్ అయిపోయింది పూజ రూమ్ అయితేనే. అండ్ మిగిలినవి కౌంటర్ టాప్, డైనింగ్ టేబుల్, ఈ హాల్లో ఉన్నటువంటి టేబుల్స్, వీటన్నింటిని కూడా ఇలా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ దానికంటే ముందుగానే ఇంట్లో అయితేనే మా హెల్పర్ అయితే మాప్ చేసేసింది అనమాట. మాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే జనరల్గా నేనైతే గురువారం రోజే మాపింగ్ అనేది వేయిస్తాను, బట్ పూజ అనేది ఇంకా గురువారం రోజు నుండి కాబట్టి బుధవారం రోజు నాడే వేసేయమని చెప్పాను అనమాట. డైనింగ్ టేబుల్ కూడా చక్కగా ఇలాగా ఈ కౌంటర్ టాప్ దగ్గర ముగ్గులు అనేవి వేసేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ముగ్గులు వేస్తే నిండుగా అందంగా కలకలలాడుతూ ఉంటుంది కదా. పండగ అంటే ఇలానే ఉంటే బాగుంటుంది. డ్రై అయిపోయాక చూడండి ఇంకా బాగా నిండుగా కనిపించాయి ముగ్గులు. ఓకే, చూసారు కదండి, మా హెల్పర్కి ఎక్కడ దొరికినాయో తెలియదు కానీ మందార పూలు అయితే తీసుకొచ్చింది చక్కగానే. వాటిని అయితే వాటర్లో వేసి ఉంచాను. పెసరపప్పు ఉదయాన్నే నానబెట్టి ఉంచుకోవాలి, బట్ అది ఎక్కడ మర్చిపోతానని అలా వేసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పూలు ఉన్నాయి, ఇంకా 2 కవర్స్ ఉన్నాయి. నేను ఇంకా అవి చూపించలేదు అనుకోండి. పూజ సామాగ్రి అంతా కూడా రెడీగా ఉన్నాయి. రేపు నేను కట్టుకోబోయే శారీని కూడా ముందు రోజే రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. అంటే గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్, గ్రీన్, రెడ్ ఏదైనా కట్టుకోవచ్చని. సో ఇంకా మొదటిసారిగా ఎందుకో ఈ శారీ కట్టుకోవాలనిపించింది. అండ్ మార్నింగే కలుద్దాం, చూస్తుండండి. హలో అండి, అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఈ దేవీ నవరాత్రులకి సంబంధించిన మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు అయితే పసుపు, ఎరుపు, పచ్చన ఏదైనా సరే కట్టుకోవచ్చు అన్నమాట. అందుకోసం ఇంకా నేను ఈ కాంబినేషన్లో ఇంకా అన్ని రకాలు కలిసి ఉందని చెప్పేసి శారీ కట్టుకున్నాను. ఈ శారీ కోసం నేను తర్వాత చెప్తానులేండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం అయితే కట్టి పొంగలి. ఈ రోజైతే అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగల్ అనేది తయారు చేస్తున్నాను. సో ఇదండి, ఇంకా పూజకి అన్ని కూడా నేను నెమ్మదిగా ముందు రోజు రాత్రి సగం అయితే సిద్ధం చేసుకున్నాను. ఉదయం అయితే ఇంకా నెమ్మదిగా ప్రసాదాలు అవి చేసుకోవడం, అమ్మవారి దగ్గర చక్కగా అలంకరణ చేసుకోవాలి, పూజ దీపాలకి సంబంధించి సిద్ధం చేసుకుని ప్రతిదీ కూడా అక్కడ పూజ మందిరంలోకి అన్ని కూడా అమర్చుకుంటే నెమ్మదిగా పూజ అనేది కూడా పూర్తి చేసుకోవచ్చు. సో ఓకేనండి, మీరందరూ కూడా దేవీ నవరాత్రులు ప్రతిరోజు కూడా పూజలు అనేవి అందంగా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ 9-10 రోజులు కూడా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే పూజలు చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి, ఇంకంతా మిగిలిన అమ్మ దయ అంతే. సో ఓకే, మరి ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేసాం కదా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా అయితే అమ్మవారికి ఈరోజు కట్టె పొంగల్ తయారు చేస్తున్నాం కదా, దాంతో పాటే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చక్కగా ఈ పానకము అలానే వడపప్పు ఈ రెండింటిని కూడా పెట్టడానికి ప్రయత్నించండి. వీటితో పాటు బెల్లం ముక్క అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకా తర్వాత అయితే అమ్మవారి దగ్గర దీపారాధన అవి చేసుకున్న తర్వాత కుంకుమ పూజ అనేది ఉంటుంది కదా, కుంకుమ పూజ అనేది చేసుకుంటాము. అలానే కుంకుమ పూజ చేసుకుంటున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అని చక్కగా 108 సార్లు అమ్మవారిని జపిస్తూ అలా కుంకుమ పూజ అనేది చేసుకుంటాము. సో ఇదండి, ఏ రోజు ఏ అమ్మవారు అవతారము ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, చక్కగా ఆ మంత్రాలు అవన్నీ కూడా చదువుకోవచ్చు. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, చూస్తుండండి. ముందు రోజే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసినప్పుడు ఆ ఐరన్ రింగ్స్, స్టీల్ ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. డ్రై అయిపోయిన తర్వాత మార్నింగే పెడదామని చెప్పేసి ఇంకా ఉదయాన్నే పెడుతున్నాను అనమాట.
కిచెన్లోకి వచ్చిన వెంటనే ముందైతే అక్కడ దేవుడికి దండం పెట్టుకుని చక్కగా ఈ అగ్నిదేవుడికి కూడా దండం పెట్టుకుని ఈ వంట అనేది మొదలు పెడతాను. సో రైస్ ఎప్పుడు కూడా 1 కేజీ ఆర్ హాఫ్ కేజీ స్టోర్ చేసుకుంటాను ప్రసాదాల కోసం. అది నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. చాలా టీ కప్ కంటే కూడా హాఫ్ మాట ఆ సైజులోనే నేను ఇక్కడ ఈరోజు కట్టు పొంగల్ చేస్తున్నాను. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే ప్రసాదాలు ఏదైనా చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్గా తినలేకపోతున్నారు పిల్లలు అదిని. అందుకోసం ఇంకా నేను తక్కువ క్వాంటిటీలో చేయాలని చెప్పి ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. అందుకోసం ఇంట్లో ఏదైతే ఉందో ఒక స్మాల్ సైజు ఆ టీ కప్పే నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ మెజర్మెంట్ కోసం. సో 1 కప్ రైస్ అయితే 1 కప్ పెసరపప్పు తీసుకుని రెండింటిని కలిపేసి చక్కగా మంచిగా ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసి 2 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ అనేది పోసి స్టవ్ ఆన్ చేసేసి చక్కగా ఈ కుక్కర్ని అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి ఏంటంటే ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ పక్కనే పాలు కూడా తోడు పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే పూజకి అన్నీ కూడా నెమ్మదిగా సిద్ధం చేసుకోవాలి కదా. అవన్నీ కూడా ఇలాగా పూలు, ఈ తమలపాకులు, అరటిపళ్ళు అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే పూజ దగ్గరికి అక్షింతలు కూడా అయిపోయి వచ్చినాయి అన్నమాట. నేను చూసుకోలేదు. సో అందుకోసం ఇక్కడ అక్షింతలు కలుపుతున్నాను. ఈ ఆవు నేతితోటి అక్షింతలు కలుపుతాం కదా. సో ఏదైతే స్టోర్ చేసినటువంటి రైస్ ఉంది కదా అది ఒక బాక్స్లోకి తీసుకున్నాను. అలానే కొద్దిగా పసుపు, అలానే ఆవు నేతిని ఈ విధంగా వేసి సో బాక్స్కి పైన ఉన్నటువంటి ఆ బాక్స్ లిడ్ అనేది పెట్టేసి ఒకసారి షేక్ చేసేయండి. అలా కాసేపు షేక్ చేస్తూ ఉంటే మనం చేతితో కలిపే అవసరం ఉండదు. చక్కగా అలాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఈ ఆవు నెయ్యి పసుపు కలిపి అక్షింతలకు పడుతుంది బాగాని. సో మీలో ఎంతమందికి ఈ టిప్ అనేది తెలుసు అనేది కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాము. వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అమ్మవారికి పానకం అనేది తయారు చేస్తున్నాను. పానకంలోని కొద్దిగా ఇక్కడ మిరియాలు అనేవి దంచుకుని మెత్తటి పొడి కింద చేసుకుని రెడీ చేసి ఉంచుకుంటున్నాను. సో ఒక గ్లాస్ వాటర్లోని చిటికెడు ఈ మిరియాల పొడి, అలానే ఒక 2 లేక 3 స్పూన్ల బెల్లం పొడి అనేది వేసుకుని కొద్దిగా ఇలాచీ కూడా వేసుకుని చక్కగా కలిపేసి రెడీ చేసి ఉంచుకుంటే పానకం అయితే సిద్ధమైపోతుంది. అమ్మవారికి ఏ ప్రసాదం నివేదించకపోయినా ప్రతి రోజు కూడా 9 రోజులు నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కూడా పెసరపప్పు పానకం అనేది చాలా మంచిదంటండి. అంటే భక్తి ఛానల్స్లో అవి అందరూ చెప్తూ ఉంటారు కదా. ఒక్కొక్కటిగా మనం కొంచెం పూజలకి ముందుగానే ఇవన్నీ కూడా విని కొంచెం ఫాలో అవుతే మంచిది కదా అని చెప్పేసి కొన్ని నేను కూడా ఛానల్లో చూశానులేండి. రమారావి గారు చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లో విన్నాను. సో ఇది అండ్ అవన్నీ కూడా పానకము వడపప్పు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఓపికను బట్టి మీరు కావాలనుకుంటే ఈ చలిమిడి కూడా తయారు చేసుకోవచ్చు అమ్మవారికి ప్రసాదం కానీ. సో ఈరోజైతే ఇంకా మనం కట్టె పొంగల్ కాబట్టి అమ్మవారికి బాల త్రిపుర సుందరి అంటే చిన్న వయసు చిన్న పిల్లలకి పూజ చేసేటువంటి పూజ అన్నమాట. ఈరోజు అయితే బాల అంటే చిన్నపిల్లలు కదా. సో బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఈరోజు మనం నివేదించేటువంటి కట్టు పొంగల్కి ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. చూసారు కదా చక్కగా పెసరపప్పు రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. దాన్ని కాస్త అలా మెదిపి పక్కన పెట్టేసుకుందాము. కట్టె పొంగలి తయారీ అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. సో ఎప్పుడు చేసేటువంటి విధంగానే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యిని అనేది వేసుకున్నాము. కొన్ని జీడిపప్పుల్ని, ఒక గుప్పెడు జీడిపప్పులు, ఒక 10 మిరియాల గింజలు, అలానే ఒక 1 స్పూను ఈ జీలకర్రని వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, అంటే ఆప్షనల్ ఇది, కావాలంటే వేసుకోండి, అమ్మవారికి కదా అని చెప్పి నేను పసుపు కూడా కొద్దిగా వేసాను. సో తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. లేదంటే మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా కాస్తగా దాన్ని మెదిపి ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. పెసరపప్పు రైస్ని కలిపి ఇందులోకి వేసేసుకున్న తర్వాత కాస్త వాటర్ అనేది ఒక 1/2 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత ఇది ఏంటంటే గట్టిగా అయిపోతుంది. అందుకోసం కాస్త పల్చగా జారుగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ప్రసాదం అయితే పూర్తయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చక్కగా బౌల్లో కూడా తీసేసి రెడీ చేసి ఉంచుకుందాము. పూజ గదిలో ఏ బౌల్లో అయితే వేస్తామో ఆ బౌల్లో వేసేసాను. ఓకేనండి, చూసారు కదా ప్రసాదాలు అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి. ఇంతకుముందు నేను ఇందులో ఇలాచీ వేయడం మర్చిపోయాను. పానకంలోని కలిపి చక్కగా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట. సో ఇంకా పూజ గదిలోని సిద్ధం చేసుకోవాల్సిన అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ గ్యాప్లో ప్రసాదం పూర్తయ్యేలోపు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను.
ఓకేనండి. చూస్తున్నారు కదా! పూజ చేయడానికి ముందుగా అయితే చేసుకోవాల్సిన పనులు, సిద్ధం చేయాల్సినవి చాలా ఉంటాయి కదా! సో, వాటిలో భాగంగానే ఇక్కడ అమ్మవారిననేది తయారు చేస్తున్నాను. పసుపుతోటి ఇలా గౌరీదేవిలాగా చక్కగా అమ్మవారిననేది తయారు చేసి ఒక ప్లేట్‌లో అలాగా రెడీ చేస్తున్నాను. అమ్మవారిని తయారు చేసిన తర్వాత 3 తమలపాకులలో అమ్మవారిని పెట్టి తర్వాత గంధము, కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! చక్కగా అమ్మవారైతే కళకళలాడుతూ నిండుగా రెడీ అయిపోయారు. సో, ఇప్పుడైతే ఇది ఒక వెండి ప్లేట్‌లో పెట్టి అక్కడ ఈ పూజా మందిరానికి పైనైతే బ్లౌజ్ పీస్ అయి వేసి ఉంచాను కదా! అక్కడైతే అమ్మవారిని ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటున్నాను. సో, ఇదండి. తర్వాత దీపారాధనకి సంబంధించి కుందులలోని నేతిని, ఆయిల్‌ని అలా వేసిన తర్వాత ఈ ఒత్తులను వేసుకోవడాలు, ప్రతి పూజా సామాగ్రికి అక్కడ గంధము, కుంకుమలతో బొట్టులనేది పెట్టుకోవడాలు, అలానే ఈ దీపపు కుందులు అడుగున ఉన్నటువంటి ప్లేట్స్ పెడతాం కదా! ప్లేట్స్‌ల్లోని పసుపు, కుంకుమ అక్షంతలనేవి వేసి అప్పుడు ఈ కుందుల్ని నిలబెట్టి ఉంచాలన్నమాట. వీటన్నింటికంటే ముందుగా అయితే ఉన్నటువంటి ఈ దేవుని పటాలన్నింటికి కూడాని ఈ పూలతోటి అలంకరణ చేసుకోవాలి. ఓకేనండి. అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు పూజ అంటే దీపారాధన చేయడానికి ముందుగా అయితే ఇక్కడ నేను కుంకుమ అనేది నుదుటికి ధరించి తర్వాత ఆచమనం చేసుకుంటున్నాను. ఆచమనం పూర్తయిపోయిన తర్వాత దీపారాధన అనేది చేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు ఏవైతే మనం తయారు చేసినటువంటి ప్రసాదాలు ఇవన్నీ ఉన్నాయి కదా! అరటిపళ్ళు దగ్గర నుండి బెల్లం ముక్కలు, పెసరపప్పు, పానకము, సో, ఇవన్నీ కూడా అక్కడ చక్కగా నివేదించాలన్నమాట అమ్మవారికి పెట్టి.
పూజను అలా ప్రారంభించిన తర్వాత బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం అంటే 108 నామాలు ఉంటాయి. వాటిని చక్కగా చదువుకున్న తర్వాత మనకొచ్చినటువంటి మంత్రాలు, స్తుతి అవన్నీ కూడా అష్టోత్తరాలన్నీ కూడా చక్కగా చదువుకొని కుంకుమ పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కుంకుమ పూజ అనేది చేస్తున్నాను. ముందుగా అయితే ఈ కుంకుమతోటి అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రంతో 9 సార్లు కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆమె ముందుగా అయితే కుంకుమతోటి పూజ చేసుకున్నాను. ఎందుకంటే అంతా అమ్మవారి మీదే వేస్తే అది మళ్ళీ మనకి నిలువ ఉండదన్నమాట. కుంకుమ అనేది మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. కొన్నాళ్ళ వరకు మనం నుదుటిని ధరించుకోవచ్చు, పిల్లలకి పెట్టచ్చు. ఏదైనా భయాలు ఉన్న వాళ్ళకి కూడా చక్కగా అలాగా కుంకుమ అనేది ధరిస్తే చాలా మంచిది అన్నమాట. అందుకోసం కుంకుమ అనేది కాస్త చమాయింపు తడి ఏదైనా తగిలితే అది మళ్ళీ తొందరగా పాడైపోతుంది. అందుకోసం అమ్మవారి ముందుగా అయితే ఈ విధంగా కుంకుమ పూజ అనేది చేసుకుని శ్రీ మాత్రే నమః అని 108 సార్లు ఆ మంత్రాన్ని జపించుకుని పూజ అనేది మొదలు పెట్టుకున్నాను. ఓకేనండి, కుంకుమతోటి అమ్మవారికి పూజ అనేది చేయడం పూర్తయిపోయింది. పూజ అయితే పూర్తిగా ఇంకా అయిపోవచ్చిందన్నమాట. అమ్మవారికి ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత ధూపం అనేది సమర్పించడమేనండి. పూజ అయితే ఇక్కడితో పూర్తయిపోయింది. చాలా అంటే చాలా బాగా అద్భుతంగా జరిగింది. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రంలోనే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ని మనలో అమ్మవారు ఒక ధైర్యాన్ని, ఏదో ఒక శక్తిని ప్రసాదిస్తున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఉదయం పూట సమయం సరిపోక ఇంకా సాయంకాలం సమయంలో లలిత సహస్రనామాలు ఈ వెండి పూలతో పూజ అనేది చేసుకుందాం అమ్మవారికి అని చెప్పి అనుకున్నాను అనమాట. అలానే సాయంకాలం ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని మరొకసారి 108 సార్లు జపించి కుంకుమ పూజ అనేది చేసుకుంటాను. 2 పూటల ఇలా దీపారాధన అలానే కుంకుమార్చన ఈ మంత్రాలు అనేవి చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది మాట అండి. ఇంటికే మంచిది మాట. కేవలం మన కోసమే స్వార్థంగా అని కాకుండా ఇల్లు అంటే మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో మన కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ, సో ఈరోజు ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరానికి అయితేని నేను కూడా నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నటువంటి పూజల్ని చాలా వరకు చూసుకున్నాను అనమాట. ముందు 2 రోజుల ముందు కానీ అంటే అమ్మవారు తిథి నక్షత్రాలను బట్టి అవతారాలు మారొచ్చేమో కానీ ఆవిడ ఇష్టాన్ని ఉన్నటువంటి రంగులు అలానే ఆ ప్రసాదాలు మాత్రం మారవనే ఉద్దేశంలో నేను లాస్ట్ ఇయర్ చేసినటువంటి ప్రసాదాలని ఈ సంవత్సరం కూడా చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ చాలా కమెంట్స్ పెడుతున్నారు అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చాలా మంచిగా అందరూ మంచి మంచి కమెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా అనిపించింది. అంటే తిరిగి మళ్ళీ మన వాళ్ళందరూ మన ఛానల్ దగ్గరికి, మన కుటుంబానికి దగ్గరికి అందరూ ఒకటైపోయారు, వచ్చేసారు అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. చాలా కమెంట్స్ వచ్చినాయి. సో నాకు కూడా చాలా ఓపిక చేసుకుని అన్నింటికి కూడా రిప్లై ఇవ్వాలని అనిపించింది అనమాట. అంత హ్యాపీగా అనిపించింది అందుకోసం. సో ఈ వీడియోని కూడా మీరు అందరూ చక్కగా వీక్షిస్తారు, ఆదరిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కుంకుమ పూజ చేసుకోవడానికి ముందుగానే టెంకాయని కొట్టి అక్కడ నివేదించి అమ్మవారికి అప్పుడు కుంకుమ పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ప్రదక్షిణ చేసుకుని అలా సాష్టాంగం అంటే మోకాల మీద సాష్టాంగం అనేది అమ్మవారికి అలాగా చక్కగా భూదేవతలకి దండం పెట్టుకున్నాను. అలానే ఈ దేవి నవరాత్రులు 9 రోజులు కూడా మీకు వీలుగా అనుకూలంగా ఉంటే ఆలయానికి అంటే గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రావడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. చాలామంది కుంకుమార్చన కూడా చేయించుకుంటారు. ఓకేనండి, చూసారు కదా, ఇంట్లో పూజ అయితే పూర్తయింది. ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా దండం పెట్టుకుని వచ్చేస్తాను.
ఓకేనండి, ఇలా పూజలన్నీ కూడా చక్కగా ఉదయాన్నే పూర్తి చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఏబీసీ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పూజ పూర్తయిన తర్వాతనే చాపింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. జ్యూస్ కంటే కూడా ముందుగా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకుని ఒక అరగంట తర్వాత అప్పుడు జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ లోపు అయితే పిల్లలు నెమ్మదిగా లేచారు చక్కగానే. అంటే సెలవుల టైం కదా, అందుకోసం పిల్లల్ని నేను కూడా తొందరగా ఏమీ లేపలేదు అనుకోండి. నెమ్మదిగా లేచారు. అంటే వాళ్ళు లేచేలోపు నా పూజ పూర్తయిపోవాలని చెప్పేసి నేను అనుకుని వాళ్ళని ఇంకా లేపలేదు అనమాట. నెమ్మదిగా లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇదిగో సైకిల్ తొక్కోవడానికి ఏదో ఆడుకుంటున్నారు ఇద్దరు కలిపి. అంటే సైకిల్లో గాలి ఏదో తక్కువగా ఉందని చెప్పి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ అన్నయ్య చక్కగా వాళ్ళ తమ్ముడికి ఇలా సైకిల్లో గాలి కొట్టిచ్చాడు అనమాట. కిషాంత్ అయితే ఇక్కడ సైకిల్ తొక్కుతున్నాడు. సో ఇద్దరికి కూడా జలుబు చేసేసింది, నాప్కిన్స్ పట్టు తిరుగుతున్నారు అన్నమాట. అందుకోసమే అండ్ వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే అమ్మయ్య అనిపిస్తుంది కాసేపు. మన కళ్ళ ముందే పిల్లలు ఉన్నారంటే సంతోషమే వేరు కదా ఎంతైనా. బట్ వాళ్ళలో వాళ్ళకే గొడవలు ఇబ్బందులు అలా అస్తమానం కొట్లాడుకుంటూ ఉంటుంటే నిజంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా అనిపిస్తుంది ఒక్కసారి. సో ఇది పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే ఈరోజు నేను పాలకూర బంగాళదుంప వేపుడు పెడుతున్నాను అనమాట. దానికోసం అన్నీ కూడా చక్కగా ఇలాగా రెడీ చేసుకున్నాను. అలానే పోపుల బాక్స్ కూడా చక్కగా ముందు రోజే అన్నీ కూడా నేను క్లీన్ చేయించేసాను అనమాట. మా హెల్పర్కి ఇచ్చే చక్కగా తను వాష్ చేసేసింది. డ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే పోపుల దినుసులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఈ పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, తర్వాత ఈ మిరియాలు అండ్ ఇంకేమైతే ఉంటాయో అన్నీ కూడా చక్కగా బాక్స్ నిండుగా వేసేసి పై ప్లేట్లో అయితే ఇలా ఎండుమిర్చిని వేసేసాను. పాతదే చాలా ఇష్టం అన్నమాట. కొత్త వాటికి ఇంకా నేను వెళ్ళడానికి మనసుకి ఇంకా రాలేదు, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా పాత వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట నేను. అండ్ ఆ విధంగానే ఆ పోపుల బాక్స్ అనేది ఎప్పటి నుండి అలా నాతోటే ఉంది. కొత్తవి వచ్చినాయి కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టలేదు. కనీసం అది ఏదైనా పాడైంది అని అంటే ఆ అవకాశంతో కొత్తదైనా కొనుక్కోవచ్చు. పాడవనప్పుడు ఎందుకు దాన్ని పక్కన పెట్టరు అని చెప్పేసి ఇంకా నేను అలా యూస్ చేస్తున్నాను అనమాట నెమ్మదిగాని. సో మీలో ఎంతమంది ఇంకా పాత వస్తువులను ఉపయోగిస్తున్నారు, పాత వాటి మీద ఎంతో మమకారం అపురూపం అనేది మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అవి మనతో ఎన్ని సంవత్సరాల నుండో వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ఒక్కసారిగా పక్కన పెట్టాలంటే మనసు ఏదోలా ఉంటుంది కదా. ఓకేనండి, ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కడాయి పెట్టేసుకుని కాస్త 1 or 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నింటిని వేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని ఒక 4-5 అలా తీసుకున్నాను మీడియం సైజు. వాటిని పీల్ అవుట్ చేసేసి పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాము. జస్ట్ అలాగా 1 or 2 టైమ్స్ అలా ఫ్రై చేసేసుకోండి. ఇందులో ఆల్రెడీ చిటికెడు పసుపు కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం వాష్ చేసి తరిగి పెట్టి ఉంచినటువంటి పాలకూరను కూడా వేసుకున్నాము. ఈ పాలకూరతో పాటుగానే తోటకూర అలానే ఈ మెంతి ఆకు కూడా వేసుకుంటారన్నమాట. గుప్పెడు ఆకులను చక్కగా అన్నింటినీ కూడా వాష్ చేసి తరిగి ఇందులో వేసేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఫ్రై మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది కనీసం 15 to 20 minutes పడుతుందన్నమాట. కాస్త సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటోని గమనించండి, నా శారీని గమనించండి. నేను తర్వాత క్లిప్పింగ్లో టాపిక్ చెప్పాను. ఈరోజు నేను కట్టుకున్నటువంటి శారీ అదేమాట. దానికోసం ఒక టాపిక్ చెప్తానని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా, తర్వాత షేర్ చేస్తాను. ఓకే, చూసారు కదండి. ఫ్రై అయితే ఈ విధంగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కదా, అడుగంటుతూ అలా నెమ్మదిగా దోరగా ఫ్రై అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయము, ఎందుకంటే ఇది కర్రీ ప్రాసెస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ అయితే నేను కర్రీలాగా ప్రిపేర్ చేశాను, ఆనియన్స్ అవి ఫ్రై చేసుకుని. సో ఈసారి ఏంటంటే ఇంకా ఫ్రైగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వలన వాటిలో ఉన్నటువంటి గుణాలు అనేవి పోకుండా ఉంటాయి అని చెప్పి ముందు వీడియోలో షేర్ చేశాను కదా. సో అందులో ఉన్న పోషక విలువలు ఏది కూడా మిస్ కాకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే లో ఫ్లేమ్లో పెట్టడం వలన. చూస్తున్నారు కదా, నెమ్మదిగా అలాగా అడుగంటుతూ దోరగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అలానే కారం అనేది వేసి చక్కగా ఫ్రై చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయితేనే. సో ఈరోజు ఇది ఒక్కటే చేసా. మీరు చూసినటువంటి శారీ అయితే 10-11 సంవత్సరాల క్రితం శారీ అండి. హలో అండి. ఓకే, ఇప్పుడు దాకా మార్నింగ్ నుండి రొటీన్ చూసారు కదా. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ అనుకుంటున్నాను రేపే వీడియో పోస్ట్ చేసేనా అంటే, ఈరోజు పూజ అయింది కదా, నెక్స్ట్ డేనే మీతో వీడియో అనేది షేర్ చేసుకుందామా అంటే మళ్ళీ సాయంకాలం పూజ అనేది ఉంటుంది కదా, ఏం చేయనా అని ఆలోచించాను. సరే, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే మార్నింగ్ నుండి ఉన్నటువంటి ఏదైతే వీడియో షూట్ చేశానో అది కేవలం ఈవినింగ్ వరకు అలా కొంచెం ఎడిటింగ్ చేసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ క్లిప్పింగ్స్ అనేది ఫాస్ట్గా నేను మళ్ళీ ఇంక్లూడ్ చేసి
ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మార్నింగే నేను మళ్ళీ మీకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావచ్చు కదా అని అనిపించింది. ఎంతవరకు చేయగలను ఏంటో అన్నది ఒకసారి నేను ప్రయత్నించి ఇప్పుడు నేను మీతో షేర్ చేయడానికే చూస్తున్నాను. ఆల్మోస్ట్ తొందరగా షేర్ చేద్దామని చెప్పి 9 రోజులు సక్సెస్ఫుల్గా పూజలు చేసుకుంటే అంతకుమించి ఇంకేం కావాలి, చాలా హ్యాపీ. బట్ తెలీదు ఎన్ని డేస్ పూజ అనేది నాకు వీలు అవకాశం ఉంటుందో అన్ని రోజులు చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇదండి. ఓకే, ఈరోజు మీరు చూసినటువంటి శారీ అయితే రిత్విక్ ఫస్ట్ బర్త్డేకి నేను కట్టుకున్నటువంటి శారీ మాట ఇది. అండ్ అప్పుడు తర్వాత మళ్ళీ ఇదే కట్టుకోవడం. శారీలో బ్లౌజ్ అయితే బాగుంటుంది, నేను ఇంకా అది తీయలేదు, ఇంకా వేరే బ్లౌజ్ ఉంటే మ్యాచ్ అయిందని చెప్పేసి ఇంక ఇలా పేరప్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదండి. ఓకే, వంట కూడా ఆల్రెడీ మొదలు పెట్టాను. బంగాళదుంప పాలకూర ఫ్రై పెడుతున్నాను అనమాట. సో అంటే రెండు మిక్సింగ్లో కలిపి. పిల్లలైతే ఇంట్లో ఉన్నారు కదా, కాసేపు అలా టీవీ చూస్తున్నారు, ఆడుకుంటున్నారు, బయటకి అటు ఇటు తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బోర్గా అనిపిస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు. సెలవులు వస్తే చాలు ఓరి నాయను అని అనుకోవడానికి ఎంతసేపు పట్టనట్టుగా ప్రవర్తిస్తారు పిల్లలు అన్నాక. కామనే కదా, ఇంకా వీళ్ళని ఊరుకోబెడితే వీళ్ళకి కోపం, వీళ్ళకి ఊరుకోబెడితే వీళ్ళకి కోపం. సో మేనేజ్ చేయడం మామూలు విషయం కాదు ఇద్దరు ఉన్నప్పుడు. ఇదండి. అండ్ ఇప్పుడు నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా చక్కగా పూజ అనేది చేసుకుని ఓం శ్రీ మాతృ నమః అని కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి నివేదించి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ క్లిప్పింగ్స్ కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా? సో రేపటి పూజకు మళ్ళీ అన్ని సిద్ధం చేసుకోవాలి. అండ్ రేపైతే గాయత్రీదేవి అమ్మవారు, పైగా శుక్రవారం చక్కగా కలిసి వచ్చింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ నేను అన్ని కూడా నోట్ చేసుకున్నాను అనమాట. అంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి చేసేటువంటి అలంకరణ, అలానే ఈ నైవేద్యాలు, రంగు చీరలు ఏవైతే ఇష్టంగా ఇవన్నీ కూడా చేస్తారో సో వాటినే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం అందరం కూడా. ఎస్పెషల్లీ మేమైతే అవే ఫాలో అవుతూ ఉంటాము. అంటే తిథులు నక్షత్రాలను బట్టి ఏ రోజు అమ్మవారు ఏ అవతారం ఏ అలంకరణ అనేది కొన్ని మారుతూ ఉంటాయి కదా, ఆ విధంగా నేనైతే లిస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇదండి. ఈవినింగ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకేనా? చూస్తుండండి. బాయ్ బాయ్. ఈరోజు కాస్త అలసటగా అనిపించి ఇంక ఈ ఒక్క కర్రీనే ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ దాంతో పాటుగానే మార్నింగ్ చేసినటువంటి కట్టి పొంగల్ ఉంది కదా, అది ఉదయం పూట నేను తినలేదు కదా, జ్యూస్ ఒకటే తాగాను కదా అని చెప్పి లంచ్లో తీసుకున్నాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ పూజ దగ్గర కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు పూజ అనేది మొదలు పెడతాను. దానికంటే ముందుగా ఇక్కడ కొంచెం అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదా, అందుకోసం అవి సిద్ధం చేస్తున్నాను అనమాట అన్నీ కూడా. ఓకే, మీరు చూస్తుండండి. ఉదయం చేసుకున్నటువంటి పూజలాగానే సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే పూలు అనేవి వాడిపోయినట్టు అనిపిస్తే ఆ పూలను తీసేసి కొత్త పూలను పెట్టి, అంటే కనీసం సాయంకాలం సమయంలో ఒక 4-5 పూలని పెట్టాము అన్న పేరుకి చక్కగా పెట్టుకుంటే మంచిది. ఉదయం పూజలాగానే నుదుటున కుంకుమ పెట్టుకుని తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత దీపారాధన చేసి, ఇక్కడ నైవేద్యంగా అయితే మీరు కావాలనుకుంటూ ఓపికను బట్టి ఏదైనా ప్రసాదాన్ని అనేది తయారు చేసుకోవచ్చు. లేదు అంటే బెల్లం ముక్కలు పెట్టేశాను నేనైతే ఈ పూట. అలానే ఒక యాపిల్ కూడా పెట్టుకున్నాను. ఉదయం పెట్టినటువంటి మంచినీటిని తీసేసి మళ్ళీ సాయంకాలం సమయంలో మళ్ళీ మంచినీటిని పెట్టుకోవాలి. అలానే ఉదయం చేసినటువంటి దీపపు కుందుల్లోనే మళ్ళీ మీరు కావాలనుకుంటే ఆయిల్ని యాడ్ చేసేసుకుని చక్కగా ఇలాగా ఒత్తులను వేసి దీపారాధన చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే మాత్రం చక్కగా వాటిని శుభ్రం చేసుకుని కూడా పూజ అనేది చేసుకుని మొదలు పెట్టుకోండి. అండ్ తర్వాత అయితే ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము వీటితోటి పూజ అనేది చేసుకుని పుష్పాన్ని అనేది సమర్పించి అలా చక్కగా పూజ అనేది చేసుకోవాలన్నమాట. మనకి వచ్చినటువంటి మంత్రాలన్నీ కూడా చదువుకున్న తర్వాత ఇలా కుంకుమతోటి 108 సార్లు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ కుంకుమార్చన చేసుకున్న తర్వాత సాయంకాలం సమయంలోనే చాలా వరకు సమయం ఉంటుంది అనే ఉద్దేశంలోనే లలిత సహస్రనామాలు అనేవి చదువుకుంటున్నాను అనమాట. అమ్మవారికి ఇలాగా వెండి పూలని ఒక్కొక్కటిగా వేస్తూ లలిత సహస్రనామాలు అనేవి చదువుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఈ హారతిని ఇవ్వడం, తర్వాత ధూపం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంకా ఉదయం సమయంలో ఉన్నటువంటి పూజలు అనే ఉంటుంది. అలానే ఈ వీడియో ద్వారా ఇంకొక విషయం మీకు తెలియచేయాలనుకునేది ఏంటి అంటే, ఉదయం సమయంలో మనం తయారు చేసినటువంటి ఈ పసుపు దేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారిని సాయంకాలం సమయంలో కూడా చక్కగా పూజ అనేది చేసుకుంటాము. పూర్తిగా ఒక్క రోజుకి మాత్రమే ఆ అమ్మవారిని ఉపయోగించుకోవాలన్నమాట. మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి మళ్ళీ పసుపు అమ్మవారిని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి. ఏ రోజు అమ్మవారిని ఆ రోజే మనం తయారు చేసుకుని వస్త్రం దగ్గర నుండి ప్రతిదీ అన్నీ కూడా కొత్తగానే మళ్ళీ సమర్పించాలన్నమాట అమ్మవారికి. ఓకేనండి, ఈరోజు ఈ పూజ వీడియో అయితే చాలా తొందరగానే షేర్ చేసుకున్నాను. మిగతా పూజ వీడియోస్ కూడా తొందరగానే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? సాయంకాలం పూజ కూడా చక్కగా పూర్తయిపోయింది. సో ఓకేనండి, ఈరోజు ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. రేపటి పూజ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.